రాబోయే రోజుల్లో పట్టభద్రుల అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనానికి పెద్ద ఎత్తున పట్టభద్రులు హాజరై నరేందర్ రెడ్డికి మద్దతు పలికారు. ముందుగా పెద్దపల్లి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహణకు ముందు సుల్తానాబాద్లో గ్రాడ్యుయేట్స్ ఘనంగా ఆహ్వానం పలికి సుల్తానాబాద్ నుండి పెద్దపల్లి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో నిరుద్యోగ యువతకు బాసటగా నిలిచేందుకు కృషి చేస్తానని అన్నారు. వచ్చే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్దపల్లి పట్టభద్రులు అత్యధిక మెజారిటీతో తనను గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. ప్రైవేటు ప్రభుత్వ రంగ పాఠశాలలో కళాశాలలో పనిచేస్తున్న వారికి సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి వారి వెన్నంటే ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు. నరేందరన్నా జయ జయ హో నరేందరన్నా, మా భవితకు బాటవు నీవు, మా ప్రగతికి రూపం నీవు. సల 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 రక్తం మరిగెరరారా తమ్ముడా, కదులుతున్నడు నరేందరన్నా లేరా తమ్ముడా, కదులుతున్నడు నరేందరన్నా లేరా తమ్ముడా. వచ్చే పొద్దై నడిచేటి నావై పట్టభద్రుల ఆశయాలకై కదిలొస్తున్నదురా, చదువులమ్మఒడిలోనా ఎదిగిన వీరుడురా మన అన్నా నరేందరన్నా. సల 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 రక్తం మరిగెరరారా తమ్ముడా, కదులుతున్నడు నరేందరన్నా లేరా తమ్ముడా. అక్షరాలను చదువుకొని అడుగులు ఎన్నో వేసరా, విద్యార్థుల భవిష్యత్తుకు బతుకు బాటలు చూపెరా, విద్యార్థుల భవిష్యత్తుకు బతుకు బాటలు చూపెరా. అక్రమార్కుల గుండెల్లో విక్రమార్కుడై కదిలెరా, ప్రజాసేవకై పట్టం గట్టి నరేందరన్న సాగెరా. సల 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 రక్తం మరిగెరరారా తమ్ముడా, కదులుతున్నడు నరేందరన్నా లేరా తమ్ముడా. ఆదిలాబాదు అడవి తల్లి రమ్మంటూ ఉన్నది, కరీంనగర్ గడ్డ నీకు హారతులే పడుతున్నది, కరీంనగర్ గడ్డ నీకు హారతులే పడుతున్నది. మట్టి తల్లిని నమ్ముకున్న రైతు బిడ్డ నరేందరన్న పిఎన్ఆర్ భరోసా ఇది పట్టభద్రుల భవితకు బాట. సల 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 రక్తం మరిగెరరారా తమ్ముడా, కదులుతున్నడు నరేందరన్నా లేరా తమ్ముడా. జయ హో నరేందరన్నా జయ జయ హో నరేందరన్నా, మా భవితకు బాటవు నీవు, మా ప్రగతికి రూపం నీవు. నిజామాబాదు నీ వెంట నడిచి వస్తాను అన్నది, మెదకు జిల్లా నీ గెలుపుకై ఊపిరి పోస్తానన్నది, మెదకు జిల్లా నీ గెలుపుకై ఊపిరి పోస్తానన్నది. ఇప్పుడమి తల్లి ఎదలోన పురుడోసుకున్నవయ్యా, పేద విద్యార్థుల ఆశయాలకై కదిలెరా మన నరేందరన్నా. సల 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 రక్తం మరిగెరరారా తమ్ముడా, కదులుతున్నడు నరేందరన్నా లేరా తమ్ముడా. దీని మీద
పోనీ 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 అదే స్పీడ్ మెయింటైన్ నాదే మొత్తం ముంగడు కొని నేను అలా దిగుతా మొత్తం ముంగడు అడే అన్నది మొత్తం కవర్ చేసుకున్నాం నువ్వు ఉండు అలా పోనీ పోనీ ఫాస్ట్ కొట్టు స్టేట్ పోనీ గతంలో చూసుకున్నట్లయితే ఓన్లీ 2 లక్షలు మాత్రమే ఎన్రోల్ అయ్యాయి. టోటల్ అప్రూవ్ ఇలాగే 1వ దఫ 2వ దఫ 3వ దఫ ఒక 4 దఫలు మరి నామినేషన్ వరకు అవకాశం ఇస్తే మొత్తమైన ఎన్రోల్మెంట్ ఎంత అంటే 2 లక్షలు. మరి వాళ్ళ మొట్టమొదటిసారి అసలు ఎలాంటి గడువు లేకుండా ఆయన ఎన్రోల్మెంట్ ఎంత అంటే 3,50,000 ఎన్రోల్మెంట్ 3,56,000 ఎన్రోల్మెంట్ ఫస్ట్ దఫాలోనే జరిగింది. అందులో ఆల్మోస్ట్ సుమారుగా 1,30,000 ఓన్లీ మా టీం సభ్యులే అని చెప్పడానికి మరి మనం ఎంత అవేర్నెస్ తీసుకొచ్చాం. ఎక్కడికి వెళ్ళినా నేను ఒకటే చెప్పాను, పట్టభద్రుల ద్వారా మీరు ఎన్రోల్ చేసుకోండి. ఎన్రోల్ చేసుకొని మీరు ఓటుతో రెడీ ఉన్నట్లయితే మీరే కంపేర్ చేసుకోవచ్చు. ఉన్న ఈ కంటెస్టెంట్లు ఎవరి నిబద్ధత
సార్ సార్ కొంచెం బ్యాక్ చేయండి. ఓకే సార్, లుక్ హియర్ ఓకే సార్. ఫోటో తీసే టైంలో ముట్ట సార్ సార్ లుక్ హియర్ సార్ ఓకే సార్ ఓకే సార్. ఓకే సార్ సార్ ఓకే సార్. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంటేషన్ దిశగా ప్రయత్నం చేస్తానని మరి గత 3 రోజుల నుంచి డిగ్రీ పీజీ కళాశాల యాజమాన్యాలు మరి వారు ज्योति परब्रह्म दीपज्योति जनार्दन दीपज्योति परब्रह्म दीपज्योति जन ఆత్మీయ సమ్మేళనాన్ని పురస్కరించుకొని వచ్చేసినటువంటి వివిధ రంగాల ప్రతినిధులకు పట్టభద్రులకు మరొకసారి సామాజిక కార్యకర్త యువతకు ఎన్నో రకాలుగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారి యొక్క అభ్యున్నత సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఢిల్లీలో చాలా అట్టహాసంగా మరి పట్టభద్రుల సమ్మేళనం జరిగింది. మరి సుమారుగా ఒక 600 మంది పట్టభద్రులు ఇక్కడ వివిధ రంగాల్లో ఉన్న వారు ఇక్కడ రావడం జరిగింది. మరి మీ అందరికీ తెలిసిందే మొదటి దఫా మరి ఎన్రోల్మెంట్ పూర్తయి ఇవాళ రెండవ దఫా మరి నిన్నటి రోజు మరి ప్రారంభమైంది. మొదటి దఫాలో పెద్దపల్లి మరి నిజానికి అత్యధిక ఎన్రోల్మెంట్తో ఈ 4 జిల్లాల్లోనే మరి 5వ స్థానంలో ఉంది. అగ్రస్థానంలో కరీంనగర్ అగ్రస్థానంలో ఉంది. మరి పెద్దపల్లి ఇంత చిన్న జిల్లా అయినా కూడా సుమారుగా 28,000 ఎన్రోల్మెంట్ ఇక్కడ రావడము అంటే నిజానికి అది హర్షణీయం. ఈ సందర్భంగా మరి పెద్దపల్లి పట్టభద్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మరి నిన్నటి నుంచి డిసెంబర్ 9 వరకు ఏదైతే మళ్ళీ రెండవ దఫా అవకాశం ఇచ్చిందో రిజెక్ట్ అయిన వారికి అలాగే కొత్తగా ఎన్రోల్ చేసుకునే వారికి ఈ అవకాశం ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నో డౌట్ ఎట్ ఆల్ మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగులకు బాసటగా నిలవాలని ఒక సదుద్దేశంతో మరి ప్రైవేట్ విద్యాసంస్థలు అలాగే ప్రభుత్వ విద్యాసంస్థలు తర్వాత ఇందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ అంతేకాకుండా మరి వాళ్ళ పలు విద్యాసంస్థల్లో ఉన్న వాళ్ళందరికీ పలు రంగాల్లో ఉన్న పట్టభద్రులందరికీ కూడా మరి చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పేసి వారి యొక్క సమస్యల పట్ల ఖచ్చితంగా చిత్తశుద్ధితోనే వర్క్ చేస్తానని ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇవల్ల మరి ప్రభుత్వం ఇచ్చిందో నిరుద్యోగులకి ఖచ్చితంగా ఆ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంటేషన్ దిశగా ప్రయత్నం చేస్తానని మరి గత 3 రోజుల నుంచి డిగ్రీ పీజీ కళాశాల యాజమాన్యాలు మరి వారు షట్ డౌన్లో ఉన్నారు. వాళ్ళ ఫీజు రీఎంబర్స్మెంట్ రావాలని తప్పకుండా ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ మరి తక్షణమే విడుదల చేయాలని అలాగే మొన్న ఏదైతే మరి 4,000 మంది కాంట్రాక్ట్ వాళ్ళకి రెగ్యులర్ అయ్యి హైకోర్టు దాన్ని రద్దు చేసిందో దాని పట్ల కూడా మరి ప్రభుత్వం చొరవ తీసుకొని దాన్ని ఎలా మళ్ళీ మనం తీసుకోగలము అన్న దాని పట్ల కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పేసి ఏది ఏమైనా రాబోయే రోజుల్లో మరి ఒక సదుద్దేశంతో వస్తున్న నాకు కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ జిల్లా పట్టభద్రులు మరి వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు మాకు మరి నిరుద్యోగుల ఆశాజ్యోతి నరేందర్ రెడ్డి ఖచ్చితంగా గెలవాలని వారు ఎక్కడికి వెళ్ళినా మరి జ్యోతులు పలుకుతూ మరి వాళ్ళ హారతులు పలుకుతూ ముందుకొస్తున్నారు. వారందరికీ నేను అండగా ఉంటానని చెప్పేసి సందర్భంగా హామీ ఇస్తూ ఖచ్చితంగా ఈ రెండవ దఫా ఎన్రోల్మెంట్లో అందరూ ఎన్రోల్ చేసుకొని రాబోయే మరి ఎన్నికల్లో ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటుతో నరేందర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను.